హాయ్ ఫ్రెండ్స్, ఫుల్ సాంగ్తో కావాలంటే టెలిగ్రామ్లోని స్టామ్లోని పోస్ట్ చేశాను. అక్కడ వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది చూసుకోండి. ఫస్ట్ ఇట్లా లిరిక్స్తోని ఇట్లా ఉంటుంది, టెక్స్ట్ ఉంటుంది చూసుకోండి. ఓకే, ఇక్కడ ఏం చేయండి అంటే ఇక్కడికి వచ్చేసండి. ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఇక్కడికి వచ్చేసండి. 14.11 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ మీడియా కొంచెం మీరు ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఎవరు ఫోటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, మీరైతే ఒక ఫోటో యాడ్ చేసుకోండి. ఫోటోని కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకొని ఫోటోని జూమింగ్ అనేది ఇలా పెంచుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, మళ్ళీ నెక్స్ట్ ఫోటోని కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకొని ఫోటో అనేది జూమింగ్ పెంచుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా ఫోటో ఉంటే కట్ చేసుకోండి, లేదంటే ఫోటోని ఎక్స్చేంజ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, మళ్ళీ నెక్స్ట్ ఫోటోని కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకోండి. ఓకే, ఫోటో అనేది జూమింగ్ అనేది ఇలా పెంచుకోండి. ఓకే, పెంచుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా 8.24 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటోని పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పాపులేట్ చేసుకోండి. ఓకే, పాపులేట్ చేసుకున్న తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఫోటో వదిలేసి ఇక్కడ 15.3 మిల్లీ సెకండ్ దగ్గర ఉన్న ఫోటో సెలెక్ట్ చేసుకుని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ పెస్టల్ ప్యాక్ కలర్ పైన క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్ టైప్ అన్ ఆఫ్ చేసుకుని కింద పేస్ట్ చేసి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇప్పుడు ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ కిందికి తెచ్చేసుకోండి. ఓకే, 2 లేయర్స్ కిందకి పెట్టేసుకుంటే మనకు టెక్స్ట్ అనేది పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఫోటో వదిలేసి ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్ అది సేమ్. మళ్ళీ నెక్స్ట్ ఫోటో వదిలేసి కిందికి తెచ్చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో వదిలేసి ఇక్కడ యాడ్ చేసుకోండి. స్టార్టింగ్ వచ్చేసేయండి. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ యాడ్ చేసింది కదా, ఇప్పుడు ఇక్కడ 11.20 మిల్లీ సెకండ్ ద్వారా సెకండ్ ఎఫెక్ట్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ కాపీలేట్ చేసుకోండి. ఓకే, కాపీలేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఫోటో వదిలేసి ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఉంది, ఇక్కడికి వచ్చేసి సెకండ్ ఎఫెక్ట్ ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ కాపీలేట్ పక్కన లారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైం అని ఆఫ్ చేసుకొని కింద పేస్ట్. ఓకే, పేస్ట్ చేసి ఇక్కడ మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ అదేవిధంగా మళ్ళీ 1 ఫోటో వదిలేసి మళ్ళీ ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ టైం ఫోటో అనేది జూమింగ్లో తగ్గించుకోండి. ఓకే, తగ్గించుకున్న తర్వాత లాంగ్ ప్రెస్ చేసి టెక్స్ట్ కిందకి పెట్టేసుకోండి. ఓకే, ఇక్కడ ఒక ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ కింద పెట్టేసుకోండి. ఇలా ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ కన్సూమ్ ఉంటుంది, దీని పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.